తెలంగాణ గ్రామీణ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాం పేరుతో ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఒక కొత్త స్కీమును అందుబాటులోకి తీసుకురానుంది. పేద మధ్యతరగతి కుటుంబాల యువత విదేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు ఈ ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్, వీసా సహాయం, ప్లేస్మెంట్లో ప్రభుత్వం అండగా నిలవనుంది. ఈ పథకం అమల్లోకి వస్తే వేలాది మంది యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలని చాలా మంది యువతీ యువకులు కలలు కంటారు. కానీ అవి పగటి కలలుగానే మిగిలిపోతాయి. అందుకే ఇప్పుడు వారి కలలను నిజం చేసేందుకు యువతకు తెలంగాణ ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్న యువతకు సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాం ద్వారా అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించి ఫైనల్ చేసే పనిలో ఉంది ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్. విదేశాలకు వెళ్లాలంటే ఇప్పటి వరకు ఏజెంట్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. వేల రూపాయలు ఖర్చు పెట్టినా ఉద్యోగం వస్తుందో లేదో తెలియని పరిస్థితులు కనిపించేవి. ఇకపై ఎలాంటి మోసాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగుతోంది. ఈ స్కీమ్ కింద విదేశీ ఉద్యోగాలకు అవసరమైన ప్రత్యేక శిక్షణ, భాషా పరిజ్ఞానం, టెక్నికల్ స్కిల్స్ పై ట్రైనింగ్ ఇవ్వనున్నారు. శిక్షణ ఖర్చులో 50% వరకు సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం పరిశీలిస్తుంది. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాల యువతకు విదేశీ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ స్టేట్ లో సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ అనే స్కీమ్ ఒకటి తయారు చేయడం జరిగింది. ఈ యొక్క బడ్జెట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు మా శాఖ మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క స్కీమ్ డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏమంటే చాలా మంది ఎకనామికలీ పూర్ ఉన్న వాళ్ళు ఇతర దేశాలకి వెళ్ళాలి అని అంటే వాళ్ళకి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనీ అవసరమైన నిధులు కావచ్చు, మరియు బయటికి వెళ్ళడానికి ట్రైన్ టికెట్, ఫ్లైట్ టికెట్స్ కొనుక్కోవడానికి కావాల్సిన నిధులు కావచ్చు. లేని వాళ్ళకి మేము టామ్కామ్ అనే సంస్థ నుంచి ఆ యొక్క నిధులను సమకూర్చి ఎక్కువ మంది మన తెలంగాణ యువత తప్పుదారులు పట్టకుండా విదేశాలకు వెళ్ళి వాళ్ళు మంచి జీవన విధానము, జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఈ యొక్క స్కీమ్ చాలా ఉపయోగపడుతుంది. గల్ఫ్ దేశాలతో పాటు జపాన్, జర్మనీ, యూరప్ దేశాల్లో నర్సింగ్, కన్స్ట్రక్షన్, మెకానికల్, హాస్పిటాలిటీ, డ్రైవింగ్, ఐటీ రంగాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ అవకాశాలను తెలంగాణ యువతకు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుంది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట జరుగుతున్న మోసాలను అరికట్టడంపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల ద్వారానే రిక్రూట్మెంట్ నిర్వహించాలని నిర్ణయిస్తుంది. దీంతో తెలంగాణ యువత సురక్షితంగా విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరియు మా శాఖ మంత్రి చేతుల మీదుగా ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇమీడియట్గా వాళ్ళందరూ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నదో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దానికి ఎక్కువ విధి విధానాలు అంటే ఎక్కువ కన్స్ట్రెంట్స్ మేము పెట్టలేదు. ఎకనామికల్లీ పూర్గా ఉన్న వాళ్ళనే కాన్సన్ట్రేట్ చేస్తూ విదేశాలకి వెళ్ళాలి అనే ఆశను తెలంగాణ ప్రభుత్వము నెరవేరుస్తుంది. ఇప్పటికే తెలంగాణలో ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాల ద్వారా విదేశీ విద్యకు ప్రభుత్వం సహాయం అందిస్తుంది. అదే తరహాలో ఇప్పుడు ఉద్యోగ అవకాశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం యువతలో ఆశలు రేకెత్తిస్తుంది. విదేశాల్లో ఉద్యోగం అంటే ఇప్పటి వరకు ధనికులకే సాధ్యమనే భావన ఉండేది. కానీ ప్రభుత్వం తీసుకురానున్న సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాం అమల్లోకి వస్తే గ్రామీణ ప్రాంత యువతకు కూడా అంతర్జాతీయ స్థాయిలో కెరీర్ అవకాశాలు పుష్కలంగా లభించనున్నాయి. మధ్యతరగతి యువతకు విదేశాల్లో ఉద్యోగం చేయడం కలగా మిగిలిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే ఈ స్కీమ్ ఎంతో మందికి ఉపయోగపడనుంది. ఉద్యోగాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంతో మంది యూత్ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుతుంది కార్మిక ఉపాధి కల్పన శాఖ.